రాహుల్తో షర్మిల భేటీ, కొండపల్లికి మంత్రి నారాయణ, తమిళనాడులో మంత్రి లోకేష్, ఏపీకి రెయిన్ అలర్ట్. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలను ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. షర్మిల కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె రాహుల్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో మంత్రి నారాయణ పర్యటించారు. కొత్తగా నిర్మిస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ ను పరిశీలించారు మంత్రి నారాయణ. మరో నెలలో ప్లాంట్ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు మంత్రి నారాయణ. ఏపీ మంత్రి లోకేష్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. రాణిపేట జిల్లాలోని అమృతవల్లి తాయారు యోగ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. మంత్రి లోకేష్ కు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేపించారు. అనంతరం కాలినడకన 420 మెట్లు ఎక్కి యోగ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు లోకేష్. కొత్తపేట పోలీస్ స్టేషన్ హోంగార్డు జానీ మృతిపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరెంట్ షాక్ తో హోంగార్డు జానీ మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు. హోంగార్డు జానీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఏపీకి వాతావరణ కేంద్రం పిడుగుబాటు హెచ్చరిక జారీ చేసింది. తూర్పుగోదావరి, కాకినాడ, గుంటూరు, బాపట్ల, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, చెట్లు, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండొద్దని వార్నింగ్ ఇచ్చింది. కర్నూలు జిల్లా ఇబ్రహీంపురంలో పిడుగుపాటుకు రైతు చనిపోయాడు. కృష్ణ అనే రైతు ఉదయం వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో ఉరుములు మెరుపులతో తీవ్ర గాలి వాన ప్రారంభమైంది. వెంటనే చెట్టు కిందకి వెళ్లి తలదాచుకున్నాడు. ఒక్కసారిగా పిడుగుపాటుకు చెట్టు విరిగి కృష్ణపై పడింది. స్థానికులు గమనించి బాధితుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే రైతు చనిపోయాడు. కడప జిల్లా జమ్మలమడుగులో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో నగరంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిచిపోయింది. ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసమయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు నేలకొన్న చెట్లను తొలగించారు. అనంతపురం జిల్లా పామిడిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. చికెన్, మటన్ షాపులతో పాటు హోటల్స్ ను పరిశీలించారు. పదార్థాల నాణ్యత, నిల్వ విధానాలను పరిశీలించారు. పరిశుభ్రత లోపించిన షాపులను గుర్తించి యజమానులకు నోటీసులు జారీ చేశారు. అనంతపురం జిల్లా కంబదూరులోని విద్యుత్ ఆఫీస్ ఎదుట రైతులు నిరసన చేపట్టారు. వ్యవసాయ బోర్లకు సరిపడా కరెంట్ సరఫరా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు రైతులు. శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర వైసీపీ విద్యార్థి విభాగం నాయకులు నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగి డీఎస్సీ పరీక్షలో టాపర్గా ఎలా వచ్చారని వైసీపీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్ నిలదీశారు. డీఎస్సీ పరీక్ష ఫలితాలు విడుదల చేయకుండా అర్హత సాధించిన వారికి మెసేజ్లు పంపించడం వింతగా ఉందని ఎద్దేవా చేశారు.